అందరికీ నమస్కారం అండి. నేను సుధా. కార్తీక పురాణంలోని 22వ అధ్యాయం. పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పసాగెను. పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణునికి షోడోపచార పూజలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగెను. అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలను ధరించి పురంజయును సమీపించి, రాజా, బాధపడకు. నీవు వెంటనే చెల్లాచెదురైన నీ సైన్యమును అందరినీ కూడదీసుకొని యుద్ధానికి సంసిద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమైనను. ఇతడెవరో మహానుభావుడు వలె నున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధానికి సంసిద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయింది. అదీనుగాన శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమనీయే గాదా. ఆ యుద్ధంలో కాంబోదాది భూపాలురు ఓడిపోయి పురంజయును రక్షింపుము రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజయునుకు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షముకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది గదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా. హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మం ధర్మంగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీక మాసం అంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును. అన్ని సౌకర్యములు కలుగును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారనైనను పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకురంతో సమానమగును. వేదాధ్యయనము మనర్చిన దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానం తత్పురుషుడైన వైష్ణవోత్తముని హృదయం పద్మనాభుని భగవంతునై ఉండును. సంసార సాగర ముంతరించుటకు దైవభక్తియే సాధనం. జాతి భేదంతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం. వైశ్యుడు, అంబరీషుడు, శౌనకాది మహావృషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తితే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండెను. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యంను వేచించక మరి ఒకరి చేత దాన ధర్మము వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికుల అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకరుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్మ 4 లోకములను తన చేయునందు ఉండి కాపాడుచుండెను ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రీతిమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారింట శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ సమేతుడై వెలుగొందుడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకాలలాడుతూ కార్తీక మాసంలో శుచియే పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. 22వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.